హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ నర్సింగ్. మీరు చూస్తున్నారు ఆర్పిఎస్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ భవ్య. వెల్కమ్ టు ఆర్పిఎస్ క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక న్యూ జాబ్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఎస్బీఐ వారు మనకి పీఓ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ప్రొవిజనరీ ఆఫీసర్ జాబ్స్. జాబ్ డీటెయిల్స్లో కనుక వెళ్ళినట్టయితే స్టార్టింగ్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 14th, ఎండింగ్ డేట్ డిసెంబర్ 4, 2020. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ 3 స్టేజెస్లో జరుగుతుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్టయితే డిసెంబర్ 31st, 2020, జనవరి 2nd, 4th, 5th, 2021. మెయిన్ ఎగ్జామ్ డేట్ జనవరి 29, ఇంటర్వ్యూ డేట్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఇక్కడ మనకి జాబ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 2000 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ 300, ఎస్టీ 150, ఓబీసీ అన్రిజర్వ్డ్ 540, ఈడబ్ల్యూఎస్ 200, జనరల్ 810, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎల్డి, విఐ, హెచ్ఐ, డిఎన్ఈ వారికి కూడా మనకి ఇక్కడ జాబ్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే డిసెంబర్ 31st, 2020 నాటికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంటారో డిగ్రీ, వారు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఏజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 21 years టు మ్యాక్సిమం 30 years ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది, దాన్ని బేస్ చేసుకొని అయితే మీరు అప్లై చేసుకోండి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ జనరల్ కేటగిరీ 5-3, పీడబ్ల్యూడి, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ 10, 15, 13. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చీరాల, చిత్తూరు, గుంటూరు, ఏలూరు, కడప, కర్నూలు, కాకినాడ, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమండ్రి, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు. మెయిన్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్టయితే గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. తెలంగాణ ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిలిమ్స్ చూసుకున్నట్టయితే ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్. మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్. ఇక్కడ ఫీజ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఓబీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీ 750 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ నో ఫీజ్. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ 60 minutes అయితే టైం ఉంటుంది. 100 marksకి మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 3 sections ఉంటాయి: 20, 20, 20. ఇంగ్లీష్, రీజనింగ్, ఆప్టిట్యూడ్. మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ టైం చూసుకున్నట్టయితే ఇక్కడ 200 marksకి అయితే మనకి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. 3 hours అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 45 questions, 60 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. డేటా అనాలిసిస్ ఎంటర్ప్రెన్యూర్ 35 questions, మనకి 45 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. జనరల్ ఎకానమీ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ 40 questions అయితే ఉంటాయి. 35 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ 35 questions, 40 minutes అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 50 marksకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ అండ్ లెటర్ రైటింగ్ రాయడం. ఇక్కడ మనకి 30 minutes టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ కూడా 50 marksకి ఉంటుంది. ఇంటర్వ్యూ 30 marksకి కండక్ట్ చేస్తారు. గ్రూప్ డిస్కషన్ 20 marksకి అయితే ఉండొచ్చు. ఏ కేటగిరీ వాళ్ళు ఎన్నిసార్లు అటెంప్ట్ చేయాలో చూసుకున్నట్టయితే ఎస్బీఐ పీఓకి జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి అయితే 4 attempts అయితే ఉంటాయి. జనరల్ ఓబీసీ, పీడబ్ల్యూడి ఓబీసీ కేటగిరీ వారికి అయితే 7 attempts అయితే ఉంటాయి. పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీ, జనరల్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే అన్లిమిటెడ్. ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కనుక మీకు రావాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.